కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అనిల్ రావిపూడి కథలకు మాటలకు మేకింగ్ కి హాస్య బ్రహ్మ జంధ్యాల ఇన్స్పిరేషన్. గురువు జంధ్యాలను ఫాలో అవుతూ వరుస హిట్స్ కొట్టేస్తున్నారు. అయితే వెంకీ కళ్యాణ్ రామ్ తో తీసే సినిమా కోసం ఓ పాత సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? డిట్టో దించకపోయినా లైన్ ని అడాప్ట్ చేసుకున్నారా? వాట్ ది స్టోరీ. సినిమాకు కొబ్బరికాయ కొట్టకుండానే హైప్ తీసుకురావడం ఎలా? జనాలందరూ తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం ఎలా? తక్కువ బడ్జెట్తో ఎక్కువ బిజినెస్ అయ్యేలా చూడడం ఎలా? వీటన్నిటికీ అనిల్ రావిపూడి దగ్గర చాలా ఫార్ములాస్ ఉన్నాయి. కొత్త సినిమాకు ఈసారి ఇన్స్పిరేషన్ ఫార్ములాను వాడుతున్నాడు. మనశంకర్ వరప్రసాద్ తర్వాత వెంకీ కళ్యాణ్ రామ్ ను అనిల్ డైరెక్ట్ చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ టైం జీవి ప్రకాష్ కుమార్ తో వర్క్ చేస్తున్నాడు. జీవి పేరు అనౌన్స్ చేస్తూ ఫన్నీగా తన గురువు జంధ్యాల తీసిన వివాహ భోజనంబు మూవీలోని ఫన్నీ సీన్ను ప్యారడీ చేసి చెప్పాడు. అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ కళ్యాణ్ రామ్ సినిమా కథ దగ్గరకొచ్చేసరికి జంధ్యాలను కాకుండా కృష్ణంరాజు సుమన్ నటించిన బావా బావమర్ది కథను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టుగా హిలేరియస్ గా రాసుకున్నాడట. సినిమాలో వెంకటేష్ కళ్యాణ్ రామ్ బావా బావమర్దులుగా కనిపిస్తున్నారని తెలిసింది. ఎమా స్పీడ్ గా సినిమా తీసే అనిల్ రావిపూడికి ఎమా స్పీడ్ గా ట్యూన్స్ ఇచ్చే జీవి ప్రకాష్ కుమార్ దొరికాడు. జీవిని పాతేసి మరీ ట్యూన్స్ రాబట్టేశాడు. ఆల్రెడీ 3 ట్యూన్స్ ఫైనల్ అయ్యాయని తెలిసింది. జీవి నిర్మాతగా, యాక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత బిజీ అయినా టైం తీసుకోకుండా ట్యూన్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్. వెంకీ కళ్యాణ్ రామ్ అనిల్ సినిమా ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభమవుతోంది. 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. వెంకటేష్ ప్రస్తుతం ఆదర్శ కుటుంబంతో బిజీగా ఉన్నా ఈలోగా కళ్యాణ్ రామ్ పై సీన్స్ తీయనున్నాడు. వెంకీ ఆగస్టు నాటికి అనిల్ మూవీలో జాయిన్ అవుతాడు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.